ఈ తరం కోడలు అందరికీ చెప్పు దెబ్బలా కనబడుతుందండి. ఎందుకు వదిలేసావమ్మా అన్ని బాగానే కాపురం చేసి 2 పిల్లలను కన్నావని అడిగితే ఆవిడందట తల ఊడిపోయిందండి అందట. ఏం ఊడిపోయింది? తల ఊడిపోయిందట. బాగానే ఉండేవారు, చిలకలో గోరింకలు అనుకున్నా మిమ్మల్ని చూస్తే ఈరోజు ఎలా అయిపోయారు ఏంటంటే పట్టొచ్చేసిందండి, ఆయనకి సుఖం లేదండి అన్నదట. పట్టొచ్చేసింది, లావు అయిపోయాడు, నల్లగా ఉన్నాడు. చెప్పండి ఇంకా కారణాలు. మా ఆయన ఒకప్పుడులా లేడు, ఎక్కడికైనా రమ్మంటే నీరసం అంటున్నాడు. చూసారా, వంకలు పెట్టి వదిలేసి ఆడవాళ్ళని చూసాం. పొట్టని దేహం మారిపోతున్నప్పుడు అవయవాలు చూసి ఎందుకు వాడిని వదిలేసావంటే, ఎందుకంటే ఈ కథలు లేనోడితో బతికే కన్నా ఏ కోవైట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నానంట. చాలా మంది ఈ మధ్య ఎత్తుకెళ్ళాడు చెప్పిన కోవైట్ వెళ్ళిపోతారట. ఎందుకు? వీడి వలన సుఖం లేదని. కాబట్టి వారు మా ఏలిన వాడును రాజువైన నీ కొరకు తగిన చిన్నదాన్ని ఎత్తుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని ఎతికి అబీషగువను సునేమీరాలను చూసి రాజునొద్దకు తీసుకుని వచ్చి ఆగుతాం. వాళ్ళందరికీ అర్థమైన సంగతి ఏంటంటే, ఇక రాజు దేహానికి వేడి ఈ దుప్పట్ల వలన రాదు. ఎప్పుడైతే ఆ దుప్పట్ల వలన రాదు, వాళ్ళకి ఐడియాలజీ ఒకటి వచ్చింది. ఐడియాలజీ ఏంటంటే, ఇప్పుడు ఒక చక్కని చిన్నది అన్న దగ్గర రాయబడిన ఇబ్రూ శబ్దం ఏంటంటే బిథూలా అంటాడు. బిథూలా అంటే కన్య అని. ఒక చక్కని కన్య కావాలి, ఒక చక్కని కన్య. దేనికి కన్య అంటే, రాజు దేహానికి చెప్పండి వేడి పుట్టించడానికి. రాజు దేహానికి వేడి పుట్టించడానికి ఆమెలో ఎదుగుతున్న క్వాలిటీ చూడండి, చక్కని చిన్నది. రాయబడిన మాట ఏంటి చెప్పిన, పండితుల అంచనా ప్రకారం ఆ చక్కని మిక్కిలి చిన్నదాని వయసు ఎంత ఉంటుందని అంచనా వేస్తే 12 నుండి 16 ఏళ్ళ వయసు ఉంటుంది. ఎంత? 12 నుండి 16 ఏళ్ళ వయసు. 12 నుండి 16 ఏళ్ళ వయసు. యుక్త వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ లోపు, 10th క్లాస్ లోపు ఉన్న ఆడపిల్ల, యుక్త వయసులో ఉన్న ఆడపిల్ల ఎలా ఉంటుంది? కవన్నాడు కోరికలు కెరటాల్లా ఎగిసి పడతాయట. కవన్నాడు వారికి నిద్రలో కూడా పగటి వేళ రాత్రి వేళ కూడా ఎన్నో కలలు కంటారట. ఆ వయసు ఎవరెస్ట్ని దాటి ఆలోచిస్తుందట. టీనేజ్ అన్నారు దాన్ని. ఆ టీనేజ్ అమ్మాయి చూడండి, 12 ఏళ్ళ నుండి 16 ఏళ్ళ వయసు ఉన్న ఈ అమ్మాయిని చూస్తుంటే ఒక విషయం గుర్తు రావాలి. ఒక వృద్ధుడికి ఇచ్చి లేదా ఒక వృద్ధుడి కౌగిట్లోనికి పంపిస్తానన్నారట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈమె ఎవరు అని అడిగితే ఒక టీనేజ్ గర్ల్. ఇంకా సౌండ్ మార్చండి, ఆమె ఎవరు అని అడిగితే అంతఃపురంలోనే ఉంటుంది కానీ రాణి ఎవరు చెప్పండి? ఈ చక్కని చిన్నది. వేరే మైక్ లేదా తమ్ముడు? చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇది పని చేస్తుంది. గమ్యము తెలియని తండ్రి అని. ఏంటట? గమ్యము తెలియని తండ్రి. ఈమె లైఫ్ ఎలా ఉందో చెప్పనా? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని ఎవరైనా అడిగితే ఆ వయసులో ఎక్కడికి వెళ్తుందో కూడా తనకి ఏమి అంతగా తెలియదు. దేశమంతా తిరిగారట, మొత్తం అంతా ఎంక్వైరీ చేశారట. ఆ ఎంక్వైరీలో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, రాజు దగ్గరికి ఏ చిన్నది పడితే ఆ చిన్నది రాకూడదు. ఎందుకు చెప్పనా? కంటకరాలైన స్త్రీలు కూడా స్త్రీలలో ఉన్నారు. ఈ టైంలో ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి రాజగృహంలో రాజు కౌగిట్లో పెడితే ఎప్పుడో చచ్చిపోవాల్సిన రాజు చెప్పండి
ఎల్ఐసి కోసం భర్తను చంపేసినట్టు ఈరోజే చెప్పండి దావీదుని చంపేస్తారు. క్వాలిటీస్ ఉన్నదైతే మాత్రమే రాజును చూడగలదు, ఎవరు పడితే వారు చూడలేరు. రాజు సన్నిధిలోనికి, రాజు కౌగిట్లోకి రావాలి అంటే ఆమెకు కావాల్సింది గుడ్ క్వాలిటీ కావాలి, ఆమెకు కావాల్సింది నమ్మకత్వం కావాలి. ఎవరిని పడితే వారిని తీసుకొస్తే ఏమవుద్ది ఆ కోటలో? అంతఃపురం కాస్త నక్కలకి గృహం అయిపోతుంది, అంతఃపురం కాస్త రాళ్లపాలైపోద్ది. రాజుల చరిత్ర, అనేక చరిత్రలు స్త్రీల వలన ఏమయ్యాయి చెప్పండి? రాళ్లపాలైపోయాయి. అందుకే సేవకులు ఇస్తున్న సజెషన్ ఏంటో చెప్పిన, రాజా నీ రాజరికం ఎలాంటిదో మాకు తెలుసు, నీ మంచితనం ఎలాంటిదో మాకు తెలుసు, నీ గత చరిత్ర కదులుతున్నప్పుడు నీ యొక్క పరాక్రమశాలి కలిగిన నీ క్రియలు ఎట్టో మాకు తెలుసు. నీ కౌగిట్లోనికి ఒక చిన్నది రావాలి అంటే నీకు తగినదై ఉండాలి. ఓ మాట నేను చెప్పనా, రాజు కౌగిట్లోకి రావాలంటే ఆయన అందరు రాజు కాదు, ఎవరు చెప్పండి? దావీదు. ఆ రాజు కౌగిట్లోకి రావాలంటే ఆ రాజు గుడ్ క్వాలిటీ ఉన్న రాజు. ఆ రాజు కౌగిట్లోకి రావాలి అంటే గుడ్ గర్ల్ మాత్రమే రావాలి. గాడిదలు వస్తే, ధారణ తినే గాలి ఆలోచనలు ఉన్నది వస్తే ఏం చేస్తుంది? ఎలాగా కదలలేడు కనుక చెప్పండి, నాన్నగారికో అమ్మగారికో సెపరేట్ అకౌంట్ ఒకటి తీసి, అమ్మ నేను అలా గోడాతల నుంచి అడేస్తుంటాను, నువ్వు అలా వెనక్కి వచ్చి ఎట్టుకెళ్ళిపోతుండు, బంగారం వడ్డాలని ఏమైనా ఉంటే అలా పడేస్తుంటాను, నేను ఎవరికి తెలియనట్టుంటే నువ్వు కూడా చెప్పండి, ఎవరికి తెలియనట్టుండు మమ్మీ, మర్చిపోకే నాకు అకౌంట్ నీకు అకౌంట్ తీయే అంటాం మనం. అనరండి, ఈరోజు కోడళ్ళకి వెళ్ళి అత్తింటి గృహాలని కల్లోలం చేసి రోడ్డు మీద పడి చేసే కోడలు లేరు చెప్పండి. అమ్మింటి కోసం ఆలోచించి అత్తింటిని ముప్పు తిప్పలు పట్టి వారి జీవితాల్ని చిందరవందర చేసిన కోడలు లేరు చెప్పండి. ఉన్నారు. ఆ రోజులు ఎలాంటి వారు ఎవరైనా గృహంలోకి కానీ దూరతారేమని సేవకులు తగు చర్యలు తీసుకుంటూ వారు అంటున్నారు. కాబట్టి వారు మా ఏలినవాడా రాజా అన్నారు. చదువుతాము. ఒక చిన్నదాన్ని ఎత్తుకుంటే మంచిది, ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దిక్కులన్నీ అక్కడ కొన్ని పదాలు రాయబడ్డాయి చూడండి. ఆమె నీకు తగినది, నీ కొరకు అన్నట్టు. ఒక మొట్టమొదటి క్వాలిటీలో ఒక క్వాలిటీ ఏంటి చెప్పిన, ఆమె నీకు మాత్రమే సొంతం. రాజు దగ్గరికి రావడానికి మొట్టమొదట అర్హత ఏమెదుగుతున్నారు చెప్పిన, ఒకే ఒక్క పురుషుడు తప్ప పరాయి పురుషుడికి అవకాశం ఇవ్వని ఆలోచన కలిగిన చిన్నదై ఉండాలి. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ టీనేజ్లో ఏ మగ పురుగు స్పర్శ కూడా తెలియని ఆడదై ఉండాలి. రేపొద్దున కూడా నీ కౌగిట్లోకి వచ్చినప్పుడు నీ కొరకు తప్ప వేరొకడ వేపు కన్నెత్తు చూడనదై ఉండాలి. అలాంటి దాన్ని మేము వెతుకుతాం. చూసారా, మంచి సేవకులు ఈ రోజున్న సేవకులు అయితే రాజుగారిని ఎవరో దగ్గర ఏదో ముట్టు వంకర దాన్నో, కాలు వంకర దాన్నో, బుద్ధి వంకర లేని దాన్ని చేసేసి, అమ్మ మర్చిపోక మరి నీ వల్ల మరి మేము కూడా మేలు పొందాలి, మర్చిపోక మేము కూడా రెడీగా అకౌంట్లు తీసి ఉండొచ్చాం, ఆయన అలా పోయిన నేను ఇలాగ అన్ని మాకు సర్ది అనేవారు లేరు చెప్పండి. ఉన్నారు. ఎవడో ఒకరిని తీసుకొచ్చి ఎవరో ఒకరిని ఆయన జీవితంలో పెట్టి ఏదోలా చేయాలని అనుకునే దొంగ బుద్ధి కలిగిన సేవకులు రాజు దగ్గర లేరట. ఆ సేవకులు ఏం ఆలోచిస్తున్నారంటే, మా ఏలినవాడు కదలకపోయినా పర్లేదు, బతుకుంటే చాలు. మా ఏలినవాడు వెళ్ళిపోకుండా ఉండి మా కళ్ళ ముందు అలా మాట్లాడుతూ ఉంటే చాలు. మా రాజు ఎట్లయినా బతకాలి. మా రాజు బతకాలి అంటే వేడి పెరగాలి. ఆయనకి వేడి పెరగాలి అంటే దగ్గరుండి తల్లి కౌగిట్లాంటి కౌగిలిచ్చి ఒక చక్కని చిన్నది కావాలి. ఆ చిన్నదానికి కావలసిన బుద్ధి ఏంటంటే, చచ్చేంత వరకు ఈయన తప్ప నా జీవితంలో ఇంకా ఎవ్వరూ లేరని కంకణం కట్టుకుని నాగిటి మీద చెయ్యేసి ఎనిదిరిగి చూడని ఒక చక్కని ఆడది కావాలి. నేను అడుగుతున్నాను చాలామందిని, వయసు ఎంత అంటే 70 ఏళ్ళ వయసు అండి. ఎవరిదండి? దావీదు గారిది. 70 ఏళ్ళ వయసులో
16 ఏళ్ల చిన్నదాన్ని ఇచ్చి చేసేస్తున్నారంటే ఆ వృద్ధుడు వలన తనకేమైనా ఉపయోగం ఉందో చెప్పండి. ఒక లీగల్గా మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదు. వృద్ధుడు ముఖమేపే చూడాలంటే ఆ ముఖమేపు చూస్తున్నప్పుడు దావీదు నవ్వుతే ఆ చిన్నదానికి కనబడేది బోసు నవ్వు తప్ప చెప్పండి, సౌందర్యం కలిగిన నవ్వు ఉండే వయసేమీ కాదు. నేను అనుకుంటానండి, నీ కొరకు నీ సముఖం అంటే ఎప్పుడు నీ ముఖమే చూడాలి, నీ వైపే చూడాలి, నీవు తప్ప వేరొకరు లేరని చూడాలి, నీ ముఖం తప్ప వేరొక ముఖాన్ని కూడా కలలో కూడా ఊహించుకోకూడదు, నిన్నే చూడాలట. నేను అడుగుతున్నాను, వృద్ధుడైన వాడిని చూస్తే ఆ వయసులో ఏ ముఖం కనబడుతుంది? వాలిపోయి నలిగిపోయినా వేలాడిపోయినా చెప్పండి, బోసు నవ్వులు తప్ప ఏం కనబడతాయి చెప్పండి? ఆమెను చూస్తే ఏమనిపిస్తుంది చెప్పనా? ఈ తరం కోడళ్ళందరికీ చెప్పు దెబ్బలా కనబడుతుంది. ఎందుకు వదిలేసావమ్మా అన్ని బాగానే కాపురం చేసి 2 పిల్లలను కన్నామని అడుగుతూ కావడందట, తల ఊడిపోయిందండి అందట. ఏం ఊడిపోయింది? తల ఊడిపోయిందట. బాగానే ఉండేవారు, చిలకలో గోరింకలు అనుకున్నా, మిమ్మల్ని చూస్తే ఈరోజు ఎలా అయిపోయారంటే పొట్టొచ్చేసిందండి, ఆయనకి సుఖం లేదండి అన్నదట. బట్టొచ్చేసింది, లావు అయిపోయాడు, నల్లగా ఉన్నాడు. చెప్పండి ఇంకా కారణాలు. మా ఆయన ఒకప్పుడులా లేడు, ఎక్కడికైనా రమ్మంటే నీరసం అంటున్నాడు. చూసారా, వంకలు పెట్టి వదిలేసి ఆడవాళ్ళని చూసాం. పొట్టని దేహం మారిపోతున్నప్పుడు అవయవాలు చూసి ఎందుకు వాడిని వదిలేసావంటే, ఎందుకంటే ఈ కథలు లేనుడితో బతికే కన్నా ఏ కోవైట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నానంట. చాలా మంది ఈ మధ్య ఎత్తుకెళ్ళాడు చెప్పినా కోవైట్ వెళ్ళిపోతారట. ఎందుకు? వీడి వలన సుఖం లేదని. చాలా మంది మీరు చూడండి, ఆమె చెబుతున్న మాట చూడండి, నీ కొరకు తగినది నీ సముఖమందు నిన్నే చూడాలి, ఎవరినే చూడకూడదు, నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోకూడదు. నువ్వు వృద్ధుడు అయినా సరే నీ కొరకు కంకణం కట్టుకున్నా. చాలా మంది సిగ్గులేని మొఖాలు అంటారు, నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి అంటారు. సిగ్గుందా? ఆడికి శాతకానుడు కనుక మీ ఆయన ముందు అలా మాట్లాడుతుంది. సరైనడైతే మీ బాబు గుర్తించలో కొడేస్తాడు. మహేష్ బాబు ఇష్టం, శోభన బాబు ఇష్టం, ఆడిష్టం. ఆ సీరియల్లో ఉన్నట్టు సిగ్గులేడు దానా, నీ ఎదురుకున్న భర్తను పెట్టుకుని ఆడిష్టం ఈడిష్టం పరాయి పురుషుడు ఇష్టం అంటున్నావంటే నువ్వు మనిషివా గాడిదివా అని అడుగుతున్నాను. మీ ఆయనకి పొట్టున్నా, మీ ఆయనకి బట్టున్నా, మీ ఆయనకి దేహం మారిపోయినా, ఆడి నల్లగొన్నా, వాడి గూడులు వంగిపోయినా, వాడి దేహం కరిగిపోయినా వాడికి మాటిచ్చావు, నీ ముఖం తగ్గ నా జీవితంలోకి ఏ ముఖం రానివని, నీ సముఖం తప్ప వ్యాధి ఎందును బాధ ఎందును విడనానని మాటిచ్చావు. ఈరోజు ఆ నిబంధన ఏమవుతుంది? కాళ్ళు లొంగిపోయినా, కీళ్ళు లొంగిపోయినా, ఆకారమే మారిపోయినా నా భర్త అని ఒక్క మాటలో తన జీవితంలోంచి సమాధానం చెప్పే చక్కటి చిన్నది ఈ తరానికి చెప్పండి, అభిషేక్. చక్కటిది. ఆమెను చూస్తుంటే అనిపిస్తుందండి, ఇలాంటి తల్లులు సంఘానికి ఒకరు ఉంటే చాలు. ఇలాంటి వాళ్ళు సంఘానికి ఒకరు, సంఘానికి ఎందుకు చెప్పినా అలాంటి వారు సంఘానికి ఒకరుంటే ఆ సంఘానికి కూడా వేడొస్తుంది, ఆ చుట్టూ ఉన్న జీవితాలకు కూడా ఎంత మాదిరి వస్తుంది. ఆమె చెబుతుంది చూడండి, ఆమె జీవితంలో నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు తన లైఫ్లో ఉన్న పెద్ద ట్యాగ్లైన్ ఏంటి చెప్పిన, ఆయన తప్ప నా లైఫ్లో ఇంకెవ్వరు లేరు, ఆయన తప్ప.